హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము 11-12 జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న సుమిత్ నాగపాల్ ఈ క్రీడలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి వార్తలలో ఉన్నారు. ఏ క్రీడలో అండి సుమిత్ నాగపాల్ గారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, టెన్నిస్ విభాగంలో. వివరాలు చూద్దాము. జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక హిల్బ్రోన్ నెకార్ కప్ 2024 ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంటును గెలుచుకోవడం ద్వారా భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగపాల్ మరి ఈ ఘనత సాధించడం అయితే చూడవచ్చు. ఈ అద్భుతమైన విజయం నాగ్పాల్ యొక్క 6వ ఏటీపీ ఛాలెంజర్ టైటిల్ను సూచిస్తుంది. ఇది భారతదేశ అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్ ఆటగాడిగా అతని స్థానాన్ని పదిలబరుస్తుంది అంటూ మనమైతే క్లియర్గా చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 112వ సెషన్లో భారతదేశ బృందం పాల్గొంది? ఏ దేశంలో నిర్వహిస్తున్నారండి 112వ మరి ILO సమ్మిట్ అండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సమ్మిట్. ఆప్షన్ సి అండి, స్విట్జర్లాండ్. వివరాలు చూద్దాం. సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శ్రీమతి సుమిత దావ్రా నేతృత్వంలోని భారతీయ త్రైపాక్షిక ప్రతినిధి బృందము స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 112వ సెషన్లో పాల్గొంది. శ్రీమతి సుస్మిత దావ్రా గురించి చూద్దాం. శ్రీమతి దావ్రా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా DPIIT లాజిస్టిక్స్ విభాగంలో సేవలు అందిస్తున్న ఆమె ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యక్రమము PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అమలుకు బాధ్యత వహిస్తుండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారము ఇటీవల విశాఖపట్నం పోర్ట్ ఏ స్థానంలో నిలిచింది నివేదికలో? ఆప్షన్ ఏ 19వ స్థానము. విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ముంద్రా పోర్టును అధిగమించి 19వ స్థానాన్ని సాధించింది. JM బాక్సీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ చేత నిర్వహించబడుతున్న ఇది దాని సామర్థ్యానికి దోహదపడే అధిక సామర్థ్య టెర్మినల్ను నడుపుతుంది. ఇండెక్స్ అవలోకనము మరి ప్రపంచ బ్యాంక్ మరియు S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నిర్వహించబడిన కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక 2023 పోర్టులో నౌకా సమయాన్ని నొక్కి చెబుతూ ప్రపంచవ్యాప్తంగా పోర్టు సామర్థ్యాన్ని అంచనా వేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సిక్కిం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సిక్కిం క్రాంతికారి మోర్చా నాయకుడు ఎవరు? SKM అంటారండి. ఆప్షన్ బి ప్రేమ్ సింగ్ తమాంగ్. వివరాలు చూద్దాం.
సిక్కిం క్రాంతికారి మోర్చా సుప్రీమో ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 10న వరుసగా రెండవసారి హిమాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్యాంగ్టక్లోని పోర్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య చేత 56 ఏళ్ల రాజకీయ నాయకుడి ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారండి? కోర్స్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం అయితే చేపిస్తారు. మరి ముఖ్యమంత్రితో పాటు సోనం లామా, అరుణ్ కుమార్ ఉప్రేతి, నెక్స్ట్ సందూప్ లేప్చా, భీమ్హాంగ్ లింబు, నెక్స్ట్ భోజ్రాజ్ రాయ్, బీటీ దుంఘేల్, పురాణ్ కుమార్, గురుంగ్, పేట్సో, నామ్గ్యాల్ లేప్చా, నెక్స్ట్ నార్ బహదూర్ ధచల్, నెక్స్ట్ రాజు బెర్నెట్ సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత సైన్యం ఇటీవల ఆవిష్కరించిన సమీకృత జనరేటర్ పర్యవేక్షణ, రక్షణ మరియు నియంత్రణ వ్యవస్థ జూన్ 5న ప్రారంభించబడింది. అయితే ఆ ఆవిష్కరణ పేరు ఆప్షన్స్ అండి. విద్యుత్ రక్షక్. వివరాలు చూద్దాం. భారత సైన్యము అభివృద్ధి చేసిన సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ సమీకృత జనరేటర్ పర్యవేక్షణ, రక్షణ మరియు నియంత్రణ వ్యవస్థ జూన్ 5న ప్రారంభించబడింది. ఆర్మీ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన విద్యుత్ రక్షక్ను ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రారంభించారు. ఉపేంద్ర ద్వివేది విద్యుత్ రక్షక్ గురించి చూద్దాం. విద్యుత్ రక్షక్ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రారంభించబడిన ఇంటిగ్రేటెడ్ జనరేటర్ పర్యవేక్షణ, రక్షణ మరియు నియంత్రణ వ్యవస్థ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఇతర ఎల్ఓటి పరికరాలు మరియు క్లౌడ్తో డేటాను కనెక్ట్ చేసే మరియు మార్పిడి చేసే పరస్పర సంబంధం ఉన్న పరికరాల నెట్వర్క్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రముఖ ఐఆర్ఎస్ అధికారి పేరేంటి? ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అండి. ఆప్షన్ బి ఇందర్పాల్ సింగ్ బింద్రా. వివరాలు చూద్దాం. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఇందర్పాల్ సింగ్ బింద్రా త్వరలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెగ్యులేటర్లో చేరిన 8 నెలల్లోనే రాజీనామా చేసిన ఐఆర్ఎస్ అధికారిని అనుపమ ఆనంద్ స్థానంలో బింద్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందర్పాల్ సింగ్ బింద్రా సాధించిన విజయాలు. సిఐఐలో బింద్రా పదవీ కాలము అతను పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 3 సంవత్సరాల కాలానికి నిర్ణయించబడుతుంది. న్యాయమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ అన్యాయమైన వ్యాపార పద్ధతులను పర్యవేక్షించడం మరియు అరికట్టడం సిసిఐ బాధ్యత. నెక్స్ట్ వన్, భారత నావికా దళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా సబ్ లెఫ్టినెంట్ అధికారి పేరేంటి? ఇటీవల మొదటి మహిళ హెలికాప్టర్ పైలట్గా నియమితులు కావడం జరిగిందండి. మొట్టమొదటి మహిళ. మరి పేరేంటి? ఆప్షన్ డి అండి, అనామికా బి రాజీవ్. వివరాలు చూద్దాం. సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ రాజీపేట జిల్లాలోని అరక్కోణంలో నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ రాజాలీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో భారత నావికా దళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు. ఈస్టర్న్ నేవల్ కమాండర్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ద్వారా మొత్తం 21 మంది అధికారులకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వింగ్ ప్రదానం చేశారు. 102వ హెలికాప్టర్ కన్వర్షన్ కోర్స్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా జూన్ 7న పాసింగ్ అవుట్ పరేడ్ అయితే జరిగింది. నెక్స్ట్, బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా క్రింది ఏ దేశాల చేరికను స్వాగతిస్తున్నట్లుగా భారత్ ప్రకటించింది? బ్రిక్స్లో చేరనున్న కొత్త దేశాలండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా మరియు ఇథియోపియా దేశాలు. ఇంపార్టెంట్. బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల చేరికను స్వాగతిస్తున్నట్లుగా భారత్ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. రష్యాలోని నిజ్నీ నోవ్గోరోడ్ వేదికగా సోమవారం బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల ప్రతినిధులు తొలిసారిగా హాజరయ్యారు. భారత బృందానికి సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి ప్రాతినిధ్యం అయితే వహించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమనౌకలోని 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫానును చిత్రీకరించాయి. అయితే ఈ చిత్రాలు చిత్రీకరించిన ప్రాంతము ఆప్షన్ డి అండి, AR-13
6064 అనే క్రియాశీల ప్రాంతము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమనౌకలోని 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాను తమ కెమెరాల్లో బంధించాయి. సోలార్ అల్ట్రా వయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్లు ఈ ఘనత సాధించాయి. మే నెలలో సౌర తుఫానుల కారణంగా వెలువడ్డ XM తరగతి జ్వాలలు ఇందులో కనిపించాయి. AR13664 అనే క్రియాశీల ప్రాంతంలో ఈ పరిణామం జరిగింది. దీనివల్ల భూ అయస్కాంత తుఫాన్లు అయితే తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. ఇటీవల నిర్వహించిన UFC బౌచ్లో గెలిచి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఆప్షన్ ఏ అండి, పూజా తోమర్ గారు. వివరాలు చూద్దాం. భారత స్ట్రావెయిట్ పూజా తోమర్ జూన్ 8న UFC లూయిస్ విల్లేలో స్ప్లిట్ డెసిషన్ ద్వారా బ్రెజిల్కు చెందిన రియానే అమాండా డాస్ శాంటోస్ను ఓడించి మరి UFCలో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు పూజా తోమర్. 30-27తో రేయాన్ అమాండా డోస్ శాంటోను ఓడించింది. మరి పూజా తోమర్ గురించి చూద్దాం. పూజా తోమర్ జన్మము 25 నవంబర్ 1995 ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్లోని బుధానా గ్రామంలో. మరి తోమర్ 5 సార్లు జాతీయ ఉషు ఛాంపియన్ మరియు కరాటే మరియు తైక్వాండోలో నేపథ్యం కూడా కలిగి ఉన్నారు. ఆమె ప్రస్తుతం అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ UFC స్ట్రావెయిట్ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 2025లో జరగనున్న 24 జట్లతో ప్రారంభ FIH హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కు ఆతిథ్య దేశంగా ఎంపికైన దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ అండి, ఇండియా. వివరాలు చూద్దాం. ఒక మైలురాయి నిర్ణయంలో అంతర్జాతీయ హాకీ సమైక్య ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు డిసెంబర్ 2025లో జరగనున్న 24 జట్లతో ప్రారంభ FIH హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్కు ఆతిథ్య దేశంగా భారతదేశాన్ని నిర్ణయించింది. ఈ నిర్ణయం FIH యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. జాతీయ సంఘాలకు అవకాశాలను విస్తరించడం మరియు క్రీడలో వైవిధ్యాన్ని ప్రోత్సహించడం. FIH ప్రెసిడెంట్ తయ్యూబ్ ఇక్రమ్ హాకీ భవిష్యత్తును రూపొందించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ విస్తరించిన ఈవెంట్ ఫార్మాట్ పట్ల ప్రోత్సాహాన్ని వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 8వ ఎడిషన్ జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ద్వారా ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ బి అండి, జపాన్లో నిర్వహించడం జరిగింది. వివరాలు చూద్దాం. జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 8వ ఎడిషన్ జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ద్వారా జపాన్లోని యాకోసూకాలో ప్రారంభమైంది. భారత నావికాదళానికి లేదా నౌకాదళానికి చెందిన INS శివాలిక్, జపాన్కు చెందిన JS యుగిరి పాల్గొన్నాయి. ఇందులో వ్యాయామం యొక్క అవలోకనం చూద్దాము. జిమెక్స్ 24 నౌకాశ్రయం మరియు సముద్ర దశలు రెండింటిని కలిగి ఉంటుంది. హార్బర్ దశ 2 నౌకాదళాల నావికుల మధ్య పరస్పర చర్యను మెరుగుపరచడం, బలమైన బంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సముద్ర దశ యుద్ధ నైపుణ్యాలను పరిరక్షించడము మరియు బహుళ డొమైన్ కార్యకలాపాల ద్వారా పరస్పర చర్యను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఇంపార్టెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకం క్రింది ఏ పథకం పైన చేశారు? ఏ పథకం పైన అండి? ఆప్షన్ బి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద 3 కోట్ల అదనపు గ్రామీణ మరియు పట్టణ గృహాల నిర్మాణం మన దేశం యొక్క గృహ అవసరాలను పరిష్కరించడంలో మరియు ప్రతి పౌరుడు మెరుగైన నాణ్యతను కలిగి ఉండేలా చూడాలనే ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జీవితంలో ప్రమాణ స్వీకారము తర్వాత ప్రధాని తొలి నిర్ణయము. 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 17వ విడత PM కిసాన్ నిధిని విడుదల చేసేందుకు అనుమతిస్తూ మోదీ తన మొదటి ఫైల్పై సంతకం చేశారని PMO అయితే తెలపడాన్ని చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ప్రకరణ 243D ప్రకారము పంచాయతీ సంస్థల్లో పంచాయతీ సంస్థల్లో మహిళలకు ఎన్నో వంతు స్థానాలను రిజర్వ్ చేశారు? ఆప్షన్ 4 అండి, 1/3వ వంతు. క్రింది వాక్యాలను పరిశీలించండి. బాల్య వివాహాల నిరోధక చట్టం 1852వ సంవత్సరంలో చేయబడింది. ప్రత్యేక వివాహ చట్టం 1963లో చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1 మాత్రమే సరైనదండి, 2వ తప్పు. నెక్స్ట్,
క్రింది వాక్యాలను పరిశీలించండి. నిర్భయ చట్టం 2013 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. పావలా వడ్డీ పథకం 2011 సంవత్సరంలో ప్రారంభించారు. సరైనవి ఏంటండి? ఆప్షన్ 1 ఒకటి మాత్రం సరైనది, రెండవది తప్పు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళలకు ఎంత శాతం కేటాయింపు ఉంది? ఆప్షన్ 3 అండి, 33%. క్రింది వాక్యాలను పరిశీలించండి. 2001 సంవత్సరంను కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. ఆప్షన్ 2 1985లో మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం జపాన్లో జరిగింది. సరైనవి ఏంటండి ఇందులో? ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది, రెండవది తప్పు. స్వయం సహాయక సంఘాలు అనేవి ఏ రకమైన సంస్థలు? ఆప్షన్ 2 అనియత సంస్థలండి, అనియత సంస్థలు. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 1956. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ 2 అండి 1971లో. మహిళా సాధికారత మహిళా కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి 1991. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 16(3) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కలవు. ప్రకరణ 39D ప్రకారము స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అయితే ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. 2 సరైనదండి, 1 తప్పుగా మనం చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బై.